ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. పిడికిలి బిగించిన సీఎం ఫోటోకు సిద్ధం అనే టైటిల్తో పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 27న ఉత్తరాంధ్ర నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అధికార పార్టీ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. సార్వత్రిక సమరానికి సర్వశక్తులతో సన్నద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ప్రచారానికి తెరదీసింది. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఈ హోర్డింగ్స్ సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి వేలును చూపిస్తున్న సిద్ధం అనే 3 అక్షరాల టైటిల్తో ఈ బోర్డులన్నీ కూడా ఎక్కడికక్కడ వెలిసాయి. విశాఖపట్నంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు కారణమైంది. కేవలం సిద్ధం అనే 3 అక్షరాలు ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్న ఈ హోర్డింగ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇటువంటి బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ హోర్డింగ్స్ ను పెట్టి వచ్చే సార్వత్రిక సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైందనే ఇండికేషన్ పంపించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 27న ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి మండలం సంగివలస దగ్గర భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తున్నారు. కేడర్ను గేరప్ చేయడం, సార్వత్రిక సమరానికి పూర్తి స్థాయిలో పార్టీని సన్నద్ధం చేయడమే ప్రధాన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 2 లక్షల మందికి పైగా పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలతో పాటు 34 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకత్వం కూడా ఈ సమావేశానికి రాబోతోంది. ఒక బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు గడిచిన 4.5 సంవత్సరాల్లో అటు పార్టీకి కానీ లేకపోతే ఇటు ప్రభుత్వంగా ప్రజలకు ఏమి సేవ చేశారు, ప్రజలకు సంబంధించి ఎటువంటి మేలు జరిగిందనే విషయాన్ని అదే వేదికపై చెప్పబోతున్నారు. 34 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 కేడర్ మీటింగ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తోంది. ఒకవైపు ఎన్నికల శంఖారావానికి సన్నద్ధం అవుతూనే మరోవైపు ఎక్కడికక్కడ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. ఈ సిద్ధం అనే 3 అక్షరాల ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా మిగిలిన రాజకీయ పక్షాల కంటే 10 అడుగుల ముందుగానే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల శంఖారావంతో పాటుగా ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున తెరలేపినట్టుగా మనకి ఈ హోర్డింగ్స్ ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఓవరాల్ గా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం, దానికి విశాఖపట్నంలో వేదికగా పెద్ద ఎత్తున ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27న జరగబోతున్న భారీ బహిరంగ సభ ద్వారా తమ ఉద్దేశాలను 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు తాము ఏవైతే ఈ రాష్ట్రానికి మేలు చేశామో లేకపోతే భవిష్యత్తులో చేయబోతున్నామో ఆ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి తమ నోటి ద్వారా చెప్పబోతున్నారు. అటు పార్టీకి ఇటు ప్రజలకు ఒకేసారి కీలకమైన సందేశాన్ని ముఖ్యమంత్రి ఇస్తారన్న అంచనాలు అధికార పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రచారానికి తెరదీస్తూ ఈ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు కావడం, అవి కూడా చాలా ఆకర్షణీయంగా కేవలం ముఖ్యమంత్రి ఫోటో ఒకటే ఉంది. 3 అక్షరాలతో సిద్ధమనే ఒక ఇండికేషన్ ఉంది. పోరాడటానికి రెడీగా ఉన్నామనే ఒక ఇండికేషన్ ఇస్తూ వచ్చిన ఈ హోర్డింగ్స్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగాను రాజకీయ వర్గాల్లో చర్చకు కూడా కారణమైనవి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.